ఈనాటి కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా మండల జరుగుతూనే ఉన్నాయి. ఏదో సందర్భంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా, సంక్షేమ కార్యక్రమాల సందర్భంగా మనకి ఒక్కసారి 1982లో పార్టీ ప్రారంభించినప్పుడు రాష్ట్రం అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఒక పక్క తెలంగాణలో కానీ సెంట్రల్ ఆంధ్రలో రౌడీయిజం ఉన్న పరిస్థితుల్లో గౌరవ నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చి. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న 3 పోలీస్ స్టేషన్లు, నూతనంగా నిర్మించినటువంటి పోలీస్ స్టేషన్ని ప్రారంభించడం జరిగింది. దానికి గౌరవ స్పీకర్ గారు, గౌరవ హోంశాఖ మంత్రులు వారు ఈరోజు ఉదయం నుంచి నాతవరం, కేడీపేట, గోలుగొండ పోలీస్ స్టేషన్స్ని ప్రారంభించి రేపటి నుంచి ప్రజలకి అందించడం జరుగుతుంది. ఈ 3 పోలీస్ స్టేషన్లు కూడా ఈ మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి స్కీమ్ కింద ఒక్కొక్కటి 2.5 crores విలువ చేసేటువంటి పోలీస్ స్టేషన్స్, వీటిని అధునాతనంగా కట్టడం జరిగింది. వీటిని ఉపయోగించుకొని ప్రజలకి మరిన్ని మెరుగైనటువంటి సేవలు అందించడం, ప్రజలకు ఎక్కువగా ఇక్కడ అందుబాటులో ఉండేటువంటి విధంగా పోలీస్ స్టేషన్స్ని నిర్మించడం జరిగింది. గతంలో మనకి మావోయిస్టు ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ పోలీస్ స్టేషన్ ఈ పరిధిలోకి రావడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేటివి. రోడ్లు కూడా సరిగా ఉండకపోవడం, అదేవిధంగా మారుమూల ప్రాంతాలు అవడం వల్ల పోలీస్ ఆఫీసర్స్ రావాలన్నా కూడా కష్టంగా ఉండేది. వచ్చినా కూడా ఇక్కడ ఉండడానికి వేరే వసతి సౌకర్యం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఈ అధునాతనంగా నిర్మించినటువంటి పోలీస్ స్టేషన్ భవనాల్లో స్టాఫ్ కూడా వాళ్ళకు ఉండడానికి కూడా డార్మెటరీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ పోలీస్ స్టేషన్ భవనాల్లో ఉండడం వల్ల అటు సిబ్బందికి, వెల్ఫేర్కి, వాళ్ళు పనిచేయడానికి, దాంతోపాటు ప్రజలు కూడా 24/7 ఎప్పుడైనా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలియజేసి పోలీస్ వారి ద్వారా వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా దీన్ని గుర్తుంచుకొని ఎక్కువగా ఈ పోలీస్ స్టేషన్ యొక్క సేవల్ని ఉపయోగించుకోవాలని, అదేవిధంగా పోలీసు వారికి కూడా గంజాయి నిర్మూలనలో కానీ, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు తగ్గించడంలో కానీ, మహిళలు, చిన్నపిల్లలపై జరిగేటువంటి నేరాలని నియంత్రించడంలోనూ, ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి సైబర్ నేరాలని నియంత్రించడంలో కూడా పోలీసు వారు ఇచ్చినటువంటి సూచనల్ని, సలహాలని ఎప్పటికప్పుడు గమనిస్తూ తూచా తప్పకుండా పాటిస్తూ పోలీస్కి అన్ని విధాలా సహకరించి సమాజంలో నేర ప్రవృత్తిని తగ్గించి శాంతియుతమైనటువంటి సమాజాన్ని నిర్మించడంలో
ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని, కలిసి ముందుకొచ్చి పోలీసు వారితో కలిసి పనిచేయాలని చెప్పి అందరం కూడా నేను ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. ఫిర్యాదు ఇస్తే ఎన్ని రోజుల్లో పరిష్కారం చేసే అవకాశం ఉంది? ఫిర్యాదును ఎప్పుడు ఇచ్చినా తీసుకోవాలి. పోలీస్ స్టేషన్లో చట్ట ప్రకారంగా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని బట్టి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాగ్నిజబుల్ కంటెంట్స్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి దాని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా నార్మల్గా ఉన్నటువంటి నాన్ కాగ్నిజబుల్ కంప్లైంట్స్ ఏదైనా ఉంటే దాని మీద ఎంక్వైరీ చేసి దానికి డిఎస్పీ స్థాయిలో, అదేవిధంగా ఎస్పీ స్థాయిలో ఎంక్వైరీ